మక్తల్లో పలు పోలింగ్ బూతులను సందర్శించిన మహబూబ్నగర్ జిల్లా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండల కేంద్రంలోని పలు పోలింగ్ బూతులను బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సందర్శించారు. అదేవిధంగా పోలింగ్ సిబ్బందిని అడిగి ఓటింగ్ సరళి మరియు ఓటింగ్ శాతాన్ని ఆమె తెలుసుకున్నారు. ఆమె వెంట మక్తల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు బి కొండయ్యతో పాటు బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక, దేశంలో కేంద్ర ప్రభుత్వంలో మన యొక్క దేశానికి ఒక బలమైన నాయకత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలనేటువంటి జరుగుతున్నటువంటి ఎన్నిక. సో దీంట్లో అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనే విధంగా యువత, కార్యకర్తలు, అదేవిధంగా పిల్లలు అందరూ కూడా కొద్దిసేపటి అందుకంటే పోలింగ్ బూతుల దగ్గర కూడా అన్ని సౌకర్యాలు కల్పించినారు. సో ఇబ్బంది కూడా ఏమీ లేదు. సో అందరూ కూడా వచ్చి తొందరగా, అంటే రష్ కూడా లేదు, లైన్లలో నిలబడేటువంటి ఇది కూడా లేదు, తొందరగానే మీరు వచ్చి ఓటు వేసి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున లైన్ ఉంది, చాలా సమయం పట్టినటువంటి అందరూ తొందరగా పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్లకు చేరుకొని పోలింగ్ శాతాన్ని పెంచవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీజేపీ పార్టీకి దాదాపు 6 నుంచి 8 స్థానాలు వస్తేటటువంటి సర్వేస్ అంతా ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నటువంటి సర్వేస్ కానీ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి కానీ తెలియజేస్తాం. సో ఇక్కడ దాంట్లో ఖచ్చితంగా మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఖచ్చితంగా బీజేపీ